पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో సో వర్క్ నాట్ ఫర్ జాయ్ బట్ టువర్డ్స్ ఇట్, నాట్ ఫర్ రివార్డ్ బట్ ఫర్ ద ఇన్నర్ నీడ్ టు హెల్ప్, నాట్ ఫర్ గ్రాటిట్యూడ్ బట్ ఫర్ ద అర్జ్ దట్ కమ్స్ ఫ్రమ్ హ్యావింగ్ సీన్ ద విజన్ అండ్ రియలైజేషన్ ఆఫ్ ది పార్ట్ యూ హ్యావ్ టు ప్లే ఇన్ బ్రింగింగ్ దట్ విజన్ డౌన్ టు ఎర్త్. సో మనం ఈ విషయం మనం చదువుకుంటూ వస్తున్నాం. సాధనలో ఉన్నటువంటి వాడు చోట్లో ఉన్నటువంటి ఈ ప్రిన్సిపల్ని లేదా చోట్లో ఉన్నటువంటి ధర్మాన్ని కింద దాకా తీసుకురావడం అనేటువంటి దాంట్లో తన యొక్క కార్యక్రమం అనేటువంటి నిర్వహణలో ఉంటుంటాడు. సో ఈ ల్యాడర్ అనేటువంటిది ఒకటి ఉందని చదువుకోవడం మనం అక్కడ ఆగా మనం. He is instrumental in lifting a brother up a little higher on the ladder. అక్కడ చదువుకోవడం. సో ఏ లిటిల్ హయ్యర్. సో తన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో తన ఒక మైత్రి భావం అనేటువంటిది బాగా పెంచుకోవాలి. ఎందుకంటే తన చుట్టూతో ఉండేటువంటి బ్రదర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. వాళ్ళతో ఒక చక్కటి మైత్రి భావం పెంచుకుంటేనే వాళ్ళని అప్లిఫ్ట్ చేయగలరు. నిజమైనటువంటి సర్వీస్ లేదా రియల్ హెల్ప్ అనేటువంటి దాని విషయంగా మనం చదువుకుంటూ వస్తూ సో ఒక స్టెప్ అప్ అనేటువంటిది మనం ఎక్కించేట్టుగా మన ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. స్టెప్ అప్ ది ladder. This is the joy that is set before you all and not so very far ahead it lies. ఇది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. So it is not very far, it is in front. So work not for joy but towards it. జాయ్ గురించి పనిచేయడం కాదు, అటువైపుగా ప్రయాణం చేయండి. దాని గురించి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. అలానా దాని గురించి అనేటువంటిదిగా ఉన్నప్పుడు అక్కడ ఉండదు. అది కనుక అటువైపుగా ప్రయాణం చేయండి. సేవ చేయడం చేత ఆనందం వస్తూ ఉంటుంది కనుక సేవ చేయడంలో ఉండండి. జాయ్ టువర్డ్స్ ఇట్, నాట్ ఫర్ రివార్డ్ బట్ ఫ్రమ్ ది ఇన్నర్ నీడ్ టు హెల్ప్. సో మన ఏదో వాళ్ళు వీళ్ళు గౌరవిస్తారని మనం సేవ చేయడం అనేటువంటిది కాదు, బట్ ఫ్రమ్ ద ఇన్నర్ నీడ్ టు హెల్ప్. లోపల ఉన్నటువంటి సోల్కి హెల్ప్ అనేది అవసరం. అంటే పర్సనాలిటీ చేత కప్పబడిపోయి ఉన్నటువంటిది సోల్గా తెలియబడటం అనేటువంటి దానికి సోల్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. కానీ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు సోల్ చెప్పేటువంటిది వినకుండా ఉంటాడు. అందు గురించి స్నేహితుడుగా ఉన్నటువంటి వాడు లేదా గురువుగా ఉన్నటువంటి వాడు లేదా వీడికి అన్నయ్య గానో తమ్ముడు గానో ఎవరు ఆ రూపంగా ఉంటూ వాడికి ఆ సోల్ ఆస్పెక్ట్ అనేది వెచ్చుకునేట్టుగా వీడు చేయాలి ఎప్పుడు కూడా. నాట్ ఫర్ గ్రాటిట్యూడ్ బట్ ఫ్రమ్ ద అర్జ్ that comes from having seen the vision and realization of the part you have to play. Realization of the part that you have to play. You have to realize what you have to do. So now it is helpful to differentiate between happiness, joy and bliss.
ఈ 3 పదాలు మనం జనరల్గా వాడేస్తుంటాం. హ్యాపీనెస్, జాయ్ అండ్ బ్లిస్. నిజానికి హ్యాపీనెస్ అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, బ్లిస్, ఇది మూడు పదాలు చెప్తున్నారు. ఇందులో హ్యాపీనెస్ అంటే ఏంటంటే మన పర్సనాలిటీ లెవెల్లో మనం ఏదైనా ఒకటి సాధించాం అనుకోండి, దానివల్ల కలిగేటువంటిది హ్యాపీనెస్. చాలా సంతోషం వస్తుంది మనకి. ఏదో మనం కారు లేనివాడు కారు కొనుక్కోవడం, ఇల్లు లేనివాడు ఇల్లు కొనుక్కోవడం, ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం రావడం, ఇలాంటివన్నిటి వలన వీడికి కలిగేటువంటిది ఏమిటంటే సంతోషం, చాలా సంతోషం వస్తుంది. జాయ్ అనేటువంటిది ఎప్పుడు మనకు కలుగుతుందంటే ఒక గ్రూప్ కాన్షియస్గా మనం ఉంటూ ఉన్నప్పుడు కలిగేటువంటిది జాయ్. అంటే పక్కన ఉన్నటువంటి వాడికి ఏదైనా చేసి పెట్టాడు అనుకోండి, వాడు సోల్ లెవెల్లోకి ఎలివేట్ అయ్యేటట్టుగా వీడు ఏదైనా చేశాడు అనుకోండి, దానివల్ల కలిగేటువంటి దాన్ని ఏమన్నారంటే జాయ్. ఇట్స్ జాయ్, ద రియల్ జాయ్. అది అంటే తనకి తానుగా తిరుమల దర్శనం చేసి వచ్చాడు, దానివల్ల కలిగేది సంతోషం. కానీ వీడితో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళి దర్శనం చేయించాడు, దానివల్ల కలిగేది జాయ్. మూడోది ఏమిటి, బ్లిస్. బ్లిస్ అంటే ఏమిటంటే ఇంకా రెండు వేరుగా లేదు, రెండు ఒకటిగా అయిపోవడం. అంటే వీడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఒకటిగా అయిపోవడం, అంటే వాటిలోకి వీడు వెళ్ళిపోవడం. అప్పుడు ఉండేటువంటి దాని స్థితిని అన్నారంటే బ్లిస్. ఇదిగా ఈ రకంగా హ్యాపీనెస్, జాయ్ అండ్ బ్లిస్, ఈ మూడు విషయాల గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హ్యాపీనెస్ ఈజ్ ద గోల్ ఆఫ్ ది సపరేటర్ సెల్ఫ్. When however we seek to live as souls, the contentment of the lower man is discounted, and we find joy in our group relationships and in bringing about those conditions which lead to the better expression of the souls of those we contact. This bringing of joy to others in order to produce conditions in which they may better express themselves may have a physical effect as we seek to better their material conditions, or an emotional effect as our presence brings to them peace and uplift, or an intellectual result as we stimulate them to clarify of thought and understanding. సో జాయ్ అనేటువంటిది ఏమిటంటే మనం ఎవరితోటైతే ఉంటుంటామో, సో మనం వేరే వాళ్ళతో కలిసినప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాడికి మన వలన ఆనందం అనేటువంటిది కలగాలి. మనం ఎవరింటికైనా వెళ్ళి వస్తే వాడు చాలా సంతోషపడాలి, చాలా తెలియని ఒక సంతోషం వాడికి కలగాలి. సో ఆ రకంగా కలిగి వాడు సంతోషంగా ఉంటూ ఉంటే దాని వలన మనకు కలిగేటువంటిది ఏమిటంటే జాయ్. అంటే ఈ జాయ్ వలన వీడికి నిజానికి వీడికి 10 రూపాయలు కూడా లాభం లేకపోవచ్చు, కానీ ఒక తెలియని ఒక సంతోషం అంటారు చూసారా, ఇట్స్ అంటే ఒక సేవ చేయడంలో కానీ, వేరే వాడికి కావాల్సినటువంటి పని చేయడంలో కానీ, వాడు ఎవడో హాస్పిటల్లో చేరాడు, వాడికి కావాల్సినటువంటి సహాయం చేయడంలో ఒక తెలియని లోపల ఒక జాయ్ అనేటువంటిది, వీడు ఆనందం అనేటువంటిది వీడు పొందుతాడు. అది నీకేమో వచ్చిందిరా, నువ్వు పొద్దు నుంచి రాత్రి దాకా వాడితో పాటు హాస్పిటల్ తిరిగా, ఏమొచ్చిందిరా నీకు, ఊరిని నీ పని మానేసుకొని తిరిగా అంటే ఏమొచ్చిందో వీడు చెప్పలేడు కానీ, బట్ హీ ఫెల్ట్ సమ్ జాయ్. ఒక సంతోషం, ఒక ఆనందాన్ని వాడు అనుభవిస్తాడు ఆ చేయడంలో. నిజానికి వాడికి దానివల్ల ఏమీ లాభం రాకపోవచ్చు, దానివల్ల వాడెవడు కూడా మెచ్చుకోకపోవచ్చు. ఇంకొక పాయింట్ ఏమంటారంటే, ఎదుటివాడు మెచ్చుకోలేదు కదా అని వీడు చేయకపోవడం అనేటువంటిది ఉంటుంది. వాడు దానివల్ల రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది చూడకుండా వాడు ఇంకొకరికి హెల్ప్ చేయడంలో వీడు ముందుకు వెళ్ళిపోతుంటాడు, జాయిగా ఉండేటువంటి వాడు. దట్స్ ఆల్ రైట్ అని చెప్తాడు, అది వదిలేస్తాడు, ఇంకో పని ఏదైనా ఉంటే అటు వెళ్ళిపోతాడు జాయికి. సో ఆ రకంగా when however we seek to live as souls, the contentment of the lower man is discounted, and we find joy in our group relationships and in bringing about those conditions which lead to the better expression of the souls of those we contact. సో పర్సనాలిటీగా ఏమిటి అన్నటువంటిది ఏమి వీడు చూసుకోవడం, దానివల్ల వీడు నిజానికి వీడికి టైంకి భోజనం ఉండకపోవచ్చు, నీళ్లు ఉండకపోవచ్చు, స్నాన సంధ్యాదులు ఉండకపోవచ్చు, కానీ ఆ పని చేయడంలో వీడికి ఒక జాయ్ అనేటువంటిది ఉంది. అదొక్కటి చూసుకుంటాడు, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. This bringing of joy to others in order to produce conditions in which they may better express themselves may have a physical effect as we seek to better their material conditions,
సో వాడి యొక్క మెటీరియల్ కండిషన్స్ బెటర్ చేయడంలో కానీ, ఇంప్రూవ్ చేయడంలో కానీ, అంటే ఏ కండిషన్స్ వాడికి ఇంప్రూవ్ చేయడం చేత వాడు అప్లిఫ్ట్ అవుతాడు. అటువంటి కండిషన్స్ వీడు చేయడంలో వీడు ముందుగా ఉంటాడు. వీడు జాయ్ అనుభవించడం దేనిలో ఉంటుంది అంటే వేరే వాడికి కూడా వీడు అటువంటి సేవా మార్గం వీడికి పరిచయం చేయడంలో వీడికి నిజమైన ఆనందం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి జీవితం కలిగి ఉంటాడు వీడు. ఫర్ అవర్ యాక్షన్ హ్యాస్ బీన్ సెల్ఫ్లెస్ బట్ ది ఎఫెక్ట్ అపాన్ ourselves is joy. For our action has been selfless and non-acquisitive and not dependent upon the aspirant circumstances or worldly state. So worldly state ki ఇదిగా వీడు వర్క్ చేయడం అనుకుంటుంది ఉండదు. మామూలుగా అందరూ రాత్రి పడుకోవాలి, వాడు ఎవడో ఫోన్ చేశాడు, వీడు వెళ్ళిపోయి వీడికి మరి హెల్ప్ చేస్తుంది. అందరూ పగలు పడుకోవాలి, పగలు పని చేసుకోవాలి, వీడు కాంటే వీడు పగలు పూట ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటాడు. ప్రేయర్ మానేస్తే మానేయచ్చు. నేను రాత్రి అంతా వాడు ఎవడికో ఫోన్ వచ్చాడు, వీడు వెళ్ళిపోయి వాడికి అక్కడ హెల్ప్ చేస్తూ రాత్రి అంతా హాస్పిటల్ దగ్గర కూర్చున్నాడు. సో ఆ రకంగా ఉంటాడు. ఆ చేయడంలో వీడు జాగ్రత్తగా, అంటే ఇదంతా మనం సోదరులందరూ కూడా ఇది ఒక రకంగా కొంత పరిచయం ఉంటుంది. ఎందుకంటే ఒక సేవ చేయడంలో కానీ, ఒక డిస్పెన్సరీలో వర్క్ చేయడంలో కానీ, ఆ టైంలో అంతా కూడా మన యొక్క పర్సనాలిటీని మనం పెద్దగా గుర్తుంచుకోం. పొద్దున్న టిఫిన్ తినలేదనో, భోజనం చేయలేదనో ఏవో మనం గుర్తుండవు. అదే ఇంట్లో ఉంటే కానీ మనకు 1 గంట భోజనం పెట్టలేదు ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అదే ఒక సేవలోనే ఎందులో ఉండిపోతే 3 అయినా మనకు పెద్ద ఆకలి ఉంటుంది. సరే ఈ వీడ కూడా మందించేటప్పుడు ఫోన్ చేద్దాం, ఇలాంటి భావనలు మనకు కలుగుతుంటాయి. ఇదంతా దేని చేత అంటే ఒక జాయ్ అనేటువంటి వీడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు పర్సనాలిటీ ఎక్కడ వీడిని డిస్టర్బ్ చేయలేనటువంటి స్థితిలో వీడు ఉంటాడనమాట. అది much happiness is necessarily foregone when ill health makes its presence felt. As the environment is difficult and the accumulated karma of many presses down, or as the troubles of the family, nation or race weigh upon the sensitive personality. So happiness అనేటువంటిది అనేక కండిషన్స్ చేత ఇది డిస్టర్బ్ అవుతూ, మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, నిజానికి వీడికి ఇల్లు కావాలనుకున్నాడు, ఇల్లు వచ్చింది, ఇంకేదో అనుకున్నాడు, 10 ఐటమ్స్ ఉన్నాయి, 10 ఐటమ్స్ వచ్చాయి. మరి ఇప్పుడు సంతోషమే కదా అంటే ఆ సంతోషమే. నిన్న రాత్రి అన్నాడు, ఈరోజు నాకు అంత సంతోషంగానే ఉంది అన్నాడు. నెక్స్ట్ డే వీడికి ఏదో కొంచెం తలనొప్పి వచ్చింది. ఏం సంతోషం సార్, ఎంతున్నా నాకు అనుభవించే యోగ్యత లేదు, ఈ తలనొప్పి ఒకటి నన్ను వదలట్లేదు, ఇంత ఇది బాధపడిపోతున్నాడు. దానికి ఇదంతా ఈ స్థితి రావడానికి ఎంత కష్టపడ్డాము. తలనొప్పి వస్తే ఇంత ఆనందం ఒక్క క్షణంలో నీకు జారిపోతే నీకు ఇంకా అంటే ఏది ఎక్కువ అప్పుడు. కనుక ఈ హ్యాపీనెస్ లో ఉండేటువంటి వాడికి ఇలాంటివి అనేక కండిషన్స్ వాడి యొక్క హ్యాపీనెస్ ని అలా డిస్టర్బ్ చేసేస్తుంటాయి. ఫ్యామిలీ కండిషన్స్ అనో, లేదా నేషన్ కండిషన్స్ అనో, రేస్ కండిషన్స్ అనో, ఇలాంటి అనేక రకాలైనటువంటి వీడిని అలా డిస్టర్బ్ చేసేస్తుంటాయి. హ్యాపీనెస్ ఆఫ్ యూత్ ఆర్ ది సెల్ఫ్ సెంటర్డ్ కంటెంట్మెంట్ ఆఫ్ ది సెల్ఫిష్ ఇన్సులేటెడ్ పర్సన్ మస్ట్ నాట్ బి కన్ఫౌండెడ్ విత్ జాయ్. వాడికి వీడు ఇన్సులేటెడ్ పర్సన్ అంటే ఏంటంటే తనకి తానుగా ఒక గీత గీసేసుకుంటాడు చేసారా, వేరే ప్రపంచం అంతా ఏమైపోయి నాకు మాత్రం ఏమీ అవ్వకూడదు. ప్రపంచం ఏమైతే అవనండి సార్, నేను సంతోషంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, ఈ భావం మాత్రమే కలిగి ఉంటాడు చూసారు. ఒక్కొక్కసారి తెలియకుండా చాలా మంది ఇట్లా ఉండిపోతుంది. సో వాడికి కలిగిన ఆనందాన్ని ఈ జాయ్ తోటి కంపేర్ చేయకండి అంటున్నారు. జాయ్ ఇస్ డిఫరెంట్. వాడికి కలిగేటువంటిది వేరు. వాడికి ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఏ కండిషన్స్ లో తేడా వచ్చినా వాడి హ్యాపీనెస్ పోతుంది. తనకి తానుగా ఉంటూ ఉండడం అన్నటువంటిది మాత్రమే కలిగేటువంటి వాడు హ్యాపీనెస్ కి సంబంధించినటువంటి వాడు. తను ఇతరులతో కలిసి జీవించడం, ఆ కలిసి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడంలో ఆనందం పొందుతూ ఉండేటువంటి వాడు ఆనందమయ స్థితి. అది ఈ రెండింటికి ఆ స్థితిలో తేడా ఉంటుంది. ఇట్స్ ఎ ప్లాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ అక్కల్డ్ పారాడాక్స్ టు సే దట్ in the midst of profound personality distress and unhappiness, the joy of the soul may be known and felt. Profound unhappiness ఉన్న జాయ్ అనేటువంటిది మాత్రం ఉదాహరణకి వీడి కండిషన్స్ ఏవి బాగాలేదు, వీడికి సొంత ఇల్లు లేదు, కారు లేదు, పండగకి కొత్త బట్టలు లేవు, ఇంట్లో బియ్యం అవి సరిగ్గా ఉంటాయా ఉండవా అన్నటువంటిదిగా ఉంది, కానీ వీడికి జాయ్ మాత్రం ఉంటుంది. అంటే ఇవేవి కాదు, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఉండేటువంటి స్థితి వేరు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా వీడు జాయ్ అన్నటువంటి స్థితిలో వీడు ఉంటాడు. వీటిలో ఏమాత్రం ఒక్క డిస్టర్బెన్స్ వచ్చినా ఇందాక చెప్పుకున్నటువంటి వాడు పర్సనాలిటీ లెవెల్ వాడి యొక్క హ్యాపీనెస్ జారిపోతుంది.
ఇవేవి లేకపోయినా వీడు జాయ్గా ఉంటూ ఉంటాడు. అది ఇద్దరిలో తేడా. Such, however, is the case, and it is felt this the student must aim. Some people are happy because they shut their eyes to truth, or are self-hypnotized, hiding themselves within a shell of illusion. చాలా మంది హ్యాపీనెస్గా ఉంటున్నాం అనేటువంటిది ఏమిటంటే వాళ్ళు సత్యమునకు చాలా దూరముగా ఉంటున్నారు. మనకి తానుగా అక్కడ ఏదో గిరి గీసేసుకుని ఇదే బావిలో పడ కప్ప అంటారు ఇతర అట్లా అందులోనే వాడు ఇది అవుతుంటాడు. నిజానికి అసలు అందులోనే వాడు సంతోషం పొందడము, అందులోనే వాడు ఉండిపోవడం జరుగుతుంది. ఈ సంతోషంగా ఉండేటువంటి వాడు అంటే వేరేవాడు ఎలా ఉన్నాడు, వేరేవాడు ఏమిటి అన్నటువంటిది కూడా వీడు ఇది కాకుండా వీడు ఉంటూ ఉండేటువంటి వాడు అనమాట. షెల్ ఆఫ్ ఇల్యూషన్ అన్నారు. But the aspirant has frequently reached the stage wherein his eyes are wide open. He has learned to speak truth to himself and has built up no separating wall between himself and others. ఈ జాయిగా ఉండేటువంటి వాడు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సహాయం చేద్దాం అన్నటువంటిదిగా ఉండేటువంటి వాడు. వీడికి ఎక్కడ గోడలు ఉండవు, అడ్డగోడలు ఉండవు వీడికి. హీఈస్ అవేక్ అండ్ అలివ్. ఎప్పుడు కూడా ఎవడు వీడికి సహాయం అడిగితే వాడికి చేద్దాం అన్నటువంటిదిగా ఉంటుంది. వేరే వాడు కూడా వీడికి ముందు ఏదైనా కష్టం వస్తే ముందు వీడికి చెప్పుకుంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకో లేదా వీడి ఫ్యామిలీకో లేదా వీళ్ళ రిలేటివ్స్కో చెప్పడం ఉంటుంది. వీడికి ఫస్ట్ చెప్తాడు అన్నమాట. అలా ఉంటాడు వీడి బిహేవియర్, అలా ఉంటుంది. హీఈస్ అవేక్ అండ్ అలివ్. హీఈస్ సెన్సిటివ్ అండ్ ఫ్రీక్వెంట్లీ సఫరింగ్. హీఈస్ సెన్సిటివ్ అండ్ ఫ్రీక్వెంట్లీ సఫరింగ్. వీడికి బాధలు చాలా ఉంటాయని అంటున్నారు. జాయిగా ఉండేటువంటి వాడికి పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి. కానీ అవేవి వాటికి పైగా ఉండేటువంటి స్థితిలో వీడు ఉంటాడు కాబట్టి అవేవి వీడు కేర్ చేయడు. ఎందుకంటే పర్సనాలిటీ లెవెల్లో ఉండేటువంటి ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఉదాహరణకి టీవీ లేనివాడు కొత్త టీవీ కొనుక్కున్నాడు. ఆ ఆనందం ఎన్ని రోజులు ఉంటుంది వాడికి చూడండి. ఇల్లు లేనివాడు కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఆనందం ఎన్ని రోజులు ఉంటుందో చూడండి. ఆ సంతోషం ఎన్నాళ్ళు ఉంటుంది? కనుక ఇవి వీడికి ఈ జాయ్గా ఉండేటువంటి వాడికి ఈ కండిషన్స్ ఉండకపోవచ్చు. అందువల్ల వాటిని సఫరింగ్స్ గా తెలియబడుతుంటాయి వీడికి. He wonders why apparently what the world calls happiness and peace have left him and asks what is to be the outcome. ఒకసారి వీడి అంటే ఇవేవి వీడికి సరిగ్గా అరేంజ్ అయి ఉండవు. వీడికి సొంత ఇల్లు ఉండకపోవచ్చు, ఇలాంటివి ఉండకపోవచ్చు. వేరేవాడికి చాలా ఇవన్నీ ఉంటాయి. కానీ వేరేవాడికి హ్యాపీనెస్ లో ఉంటూ ఉంటాడు, లేదా మధ్యలో కాసేపు సారోలో వెళ్ళిపోతుంటాడు. వీడు మాత్రం ఎప్పుడు జాయ్గా ఉంటాడు. అది we who watch and guide on the inner side watch with loving care all of you who struggle in the thick of the fray. We are like the general headquarters staff who follow the course of the battle from a secure eminence. In our security lies your ultimate success, where we hold in our hands the solution of many problems and apply that solution when the battle goes contrary. When the battle goes contrary, we have many solutions on our hands. ఎప్పుడైతే మనం అనుకున్నది జరగలేదో లేదా పర్సనాలిటీ లెవెల్లో ఉంటూ ఉన్నటువంటి వాడికి సొల్యూషన్స్ అనేటువంటి చాలా తక్కువ. జాయ్గా ఉండేటువంటి వాడికి సొల్యూషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీడి చేతిలో చాలా సొల్యూషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ పర్సనాలిటీ లెవెల్కి హైగా వీడు జాయ్ అనేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి వీడికి టక్కని సొల్యూషన్ దొరుకుతుంది. పర్సనాలిటీ లెవెల్లో హ్యాపీనెస్ లో ఇరుక్కుపోయినటువంటి వాడికి సొల్యూషన్స్ తట్టడం చాలా కష్టం. In our hands the solutions of many problems and apply that solution when the battle goes contrary. One thing always would I have you remember, it is of vital importance. It is this statement that in the destruction of the form lies hid the secret of all evolution. Destruction of the form lies hid all evolution. అంటే ఫారం కి బియాండ్ గా ఉండడం అనేటువంటిది సాధన చేయండి. సో ఈ ఫారం కి బియాండ్ గా ఉండగలగటం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా సాధన చేయాలి బాగా. సో ఫారం ఆస్పెక్ట్ లో ఉంటూ ఉన్నప్పుడు వీడికి ఏమవుతుందంటే వీడు హ్యాపీనెస్ అన్నటువంటి మోడ్ లో వీడు ఎక్కువగా ఉండిపోతుంది. అందు నుంచి వీడికి సొల్యూషన్స్ అనేటువంటివి ఎక్కువగా రావు. హ్యాపీనెస్ కి బియాండ్ గా ఉండగలగాలి అంటే ఫారం ఆస్పెక్ట్ నుంచి ఎవాల్వ్ అవ్వాలి. ఫారం ఆస్పెక్ట్ నుంచి ఎవాల్వ్ అయినప్పుడే వీడికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాడికి సొల్యూషన్స్ వీడి టక్కని చూపించగలడు.
So one thing, evolution. Think not, this is truism. You will see it in constant application and need to be prepared for its demonstration. The masters utilize the form to the uttermost. They seek to work through it, imprisoning the life in confining walls for just as long as the purpose is served. ఈ ఫారం ఆస్పెక్ట్ ని అది దేని గురించి వాడతారంటే పరమ గురువులు కేవలం ఒక పని నిర్వహించుకోవడానికి మాత్రం వాడతారు. ఎప్పుడైతే ఆ పని అయిపోయిందో రేపు మీకు సన్మానం అన్నా కడే ఈరోజు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. నిజం సార్, సీఎం గారు మీకు సన్మానం చేయబోతున్నారు, మీరు నథింగ్ డూయింగ్ అంటే వెళ్ళిపోతాడు. వాడు దేహం వదిలేసి వాడు వెళ్ళిపోతాడు. నేను వీడి పర్పస్ అయిపోయింది అంతే. వీడు దేని గురించి అయితే వచ్చాం అని అనుకున్నాడో ఆ పని అయిపోయింది కాబట్టి వీడు టక్ అండ్ టేక్ ఆఫ్ అయిపోతాడు. అదనమాట. ఫర్ ఇట్స్ డెమాన్స్ట్రేషన్ uttermost. They seek to work through it, impression adi. Then the time comes that the form no longer serves the purpose intended. When the structure atrophies, crystallizes and becomes easily destructible, its destruction then becomes the matter of greatest concern and usefulness, and it goes while a new form takes its place. It goes a while. ఈ ఫారం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ కొత్త ఫారం ద్వారా వీడు పని చేయడం అనేటువంటిది ఉంటుంది. ఫారం ఆస్పెక్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతుంటుంది. కానీ లోపల ఉండేది మాస్టర్ మాత్రం ఆయన పని ఎప్పుడు ఎక్కడ ఎంత అవసరం అక్కడ అంతవరకు చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఫారం ఆస్పెక్ట్ కి బియాండ్ గా వర్క్ చేయడం అనేటువంటిది పరమ గురువుల యొక్క ప్రధానమైనటువంటిది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి టైం అంతా కూడా ఏమిటంటే ఫారం ఆస్పెక్ట్ అవసరం లేకుండా పనిచేయట అనేటువంటి దానిలోకి మీరు సైంటిఫిక్ గా మీరు ఆలోచించిన అదే జరుగుతోంది, ఆధ్యాత్మికంగా మీరు ఆలోచించిన అదే జరుగుతోంది. మనం ఫారం ఆస్పెక్ట్ లో మనం అక్యుములేట్ అయిపోయి ఎప్పుడు ఉండిపోకండి. ఎందుకంటే సైన్స్ పరంగా మీరు చూసినా ఇప్పుడు రోబోట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి సార్, అంటే ఫారం ఆస్పెక్ట్ బియాండ్ గా వెళ్ళిపోతుంది. లేదా ఇప్పుడు ఈ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ చాలా వచ్చేస్తుంది. 7th రే అనేటువంటి చాలా ఎక్కువగా వర్క్ చేస్తోంది. మిగిలిన అన్ని రేస్ కి 7th రే తోటి లింక్అప్ అనేటువంటిది ఎక్కువగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యి పనిచేస్తుందని చెప్తారు మనకి. సో 7th రే ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కువ పనిచేయడంతో అక్కడ ఇద్దరికైతే రిమోట్ వాడాలి. మనం ఏదైనా టీవీ ఆన్ చేయాలంటే ఏదైనా ఇప్పుడు రిమోట్ కూడా అవసరం లేదు కదా. ఎలక్సా ఆన్ టీవీ అంటే టక్కన టీవీ ఆన్ అయిపోతుంది కదా మనకి. అంటే ఏంటంటే ఫారం ఆస్పెక్ట్ కి తోటి సంబంధం లేకుండా వర్క్ చేయడం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ అనేటువంటిది ఆ స్థితిలోకి వెళుతుంది. ఆధ్యాత్మికముగా కూడా వీడి రూపము, ఈ విగ్రహము, ఈ పటము, ఈ గురువు, ఈ వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అయిపోవాలి వీడు. ఇది కూడా సో ఆ రకంగా ప్రస్తుతం సైన్స్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. సో పరమ గురువులు వీళ్ళందరూ కూడా అటువైపుగా జీవన్ని లీడప్ చేయడానికి వాళ్ళ యొక్క కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. Usefulness, and it goes while a new form takes its place. Watch and see if this be not now. So always the building of the form, always its utilization for as long as possible, always the destruction of the form when it hinders and cramps the expanding light, always then the rapid reconstruction of a new form. Such has been the method since the commencement of the beyond. ఏదైనా సరే ఒక ఫారం ఆస్పెక్ట్ కి ఒక అడ్డు తగిలింది అనుకోండి, వాడు అక్కడ వదిలేస్తాడు, వేరే కొత్త ఫారం చేసుకుంటాడు, వర్క్ చేసుకుంటాడు పోతాడు. ఏదైనా కార్ రిపేర్ వచ్చింది అనుకోండి, యూఎస్ లో వాటిలో ఏం చేస్తారు వాళ్ళు, ఆ కార్ని వాటి రిపేర్ చేయించుకుంటే అదే ఎక్కువ వాటా అంటుండదు. ఒకసారి 2 సార్లు మాక్సిమం రిపేర్ చేస్తారు, అది అక్కడ వదిలేస్తారు, కొత్త కార్ తీసుకుంటాడు, వెళ్ళిపోతారు. సో ఒక కార్ విషయంగానే అలా ఉంటున్నప్పుడు ఫారం ఆస్పెక్ట్ గా ఉండేటువంటి వాడు ఎక్కడైనా ఒక వర్క్ జరగట్లేదు అనుకోండి, వీడు 10 మందికి ఏదో మంచి చెప్దాం అనేది చేరుతున్నాడు, అక్కడ 10 మంది చేరట్లేదు అనుకోండి, వద్దన్నట్టుగా అక్కడ వదిలేస్తాడు ఆ ఫారం, ఇంకో కొత్త చోట పడతాడు, అక్కడ కూర్చొని అక్కడ సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఉంటుంది అన్నట్టు. అంటే దేని మీద ఒక ఇది, అయ్యో మనం ఇన్నాళ్ళు మనం ఈ గుడి ఇదంతా డెవలప్ చేసామే, ఈ గుడి ఎట్లా మరి, ఇలాంటిది ఏది వీడు బంధించదు అనమాట. ఇది అది ఫారం ఆస్పెక్ట్ బియాండ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఆల్వేస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫార్మ్ వెన్ ఇట్ హిండర్స్ అండ్ క్రామ్స్ ద ఎక్స్పాండింగ్ లైఫ్. సో ఫారం అనేటువంటిది ఎప్పుడు డిస్ట్రక్ట్ అయిపోతుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ లైట్ అనేటువంటిది అక్కడ జరగట్లేదు, వాళ్ళు అక్కడ దేహం వదిలేసి వెళ్ళిపోతారు. ఇది గురించి జాగ్రత్తగా చూస్తే మహానుభావులు వాళ్ళు ఎప్పుడు కూడా దేహం ఎప్పుడు వదిలేస్తారంటే అక్కడ వాళ్ళ వర్క్ వాళ్ళు అనుకున్నట్టు ఒకటి వాళ్ళ పర్పస్ అయిపోతే వాళ్ళు దేహం వదిలేసి వెళ్ళిపోతారు, ఇంకొకటి వాళ్ళు అనుకున్న వర్క్ అక్కడ జరగకపోతే వాళ్ళు దేహం వదిలేసి వెళ్ళిపోతారు.
సిద్ధారూఢ స్వామి నిన్ను ఎవరు పెట్టారు? సిద్ధారూఢ స్వామి కూడా అంతటి మహానుభావులు. ఆయన కూడా అంతే, పక్కన ఆయన దేహం వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన దగ్గర చేరిన శిష్యులందరూ పాపం ఎటువంటి వాళ్ళు అయ్యారంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి ధనం మాత్రం వాళ్ళకి కావాలన్నటువంటిది వాళ్ళగా తయారయ్యారు. ధనం కావాలంటే వాళ్ళకి, ఆయనలో ఉండేటువంటి జ్ఞానం గురించి వీడెవడు కూడా తాతాలు ఆడట్లేదు. ఆయన గురువు, ఆయన పెద్ద గురువు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలా డబ్బులు ఇచ్చేస్తూ వెళ్ళిపోయేవారు. ఆ ధనానికి వెంబడి పడిపోయేవారు శిష్యులు. అందురించి ఎప్పుడైతే ఇది గమనించాడు ఆయన, ఇక్కడ వీడికి పర్పస్ సర్వట్లేదని అదేం వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన, సిద్ధారూఢ స్వామి. సో ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువగా మహానుభావులు అందరి యొక్క దీనిలో మనం గమనిస్తూ ఉంటాం జనరల్గా. In the infancy of the race, the forms endured for a long time. So infancy of the race అంటే రేస్ ప్రారంభంలో ఉన్నప్పుడు ఫారం అనేటువంటిది ఎక్కువ దీర్ఘకాలంగా ఉంచబడటం అనేటువంటి జరుగుతుంది. అంటే ఉదాహరణకి మనం ఇన్ఫాన్సీ ఆఫ్ ద రేస్ అంటే మీరు త్రేతాయుగం లేదా ఇంకా పైన అది కృతయుగం. కృతయుగంలో మానవుడి యొక్క వయస్సు, వాడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ చాలా పెద్దది. త్రేతాయుగంలో దానికన్నా కొంచెం తక్కువ, ద్వాపర యుగంలో ఇంకా తక్కువది, కలియుగంలో ఇంకా తక్కువది. ఎందుకు లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది, లైఫ్ స్పాన్ అనేటువంటి తగ్గించారంటే, బికాస్ బియాండ్ ఫార్మ్ గా ఎవాల్వ్ అయిపోయేటువంటి కండిషన్స్, ఈ ఫారం ఆస్పెక్ట్ నుంచి అప్లిఫ్ట్ చేసేటువంటి కండిషన్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. అందుగురించి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది తగ్గించేయబడుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు అంటే వీడు 10 ఏళ్ళు చదవాలా, 10th క్లాస్కి రావాలంటే అంటే భవిష్యత్తులో అన్నాడు చదవకుండా కూడా 10th క్లాస్కి వచ్చేసేటువంటి కండిషన్స్ వచ్చేస్తాయి ఎడ్యుకేషన్. అంటే ప్రతి మామూలు స్టూడెంట్ 10 ఏళ్ళు చదవాలి, బాగా ఇంటెలిజెంట్గా ఉన్నాడు 10 ఏళ్ళు చదవాలంటే అక్కర్లేదు. నీకు ఈ సబ్జెక్ట్ వస్తే దట్ మీన్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 10th క్లాస్. అటువంటి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటున్నది ఫ్యూచర్లో వచ్చేస్తుంది అది. సో అలా న్యూ ఫార్మ్ సచ్ హ్యాస్ బీన్ అది ఎవల్యూషన్ మోడ్ మూవ్ స్లోలీ, more slowly, but now on the upward trend of all things, the form has but short duration. It lives vitally for a brief period. It lives vitally for a brief period. It moves with rapidity and then is succeeded by another form. It moves rapidly. అంటే వీడి ఫారం వదిలేసి ఇంకో కొత్త ఫారం తీసుకుంటాడు. వీడు కారు వదిలేసేసి కారు అన్నాళ్ళు ఉంచుకుంటున్నాడు ఎవడైనా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంతే. ఈ కారు వదిలేసి ఇంకో కొత్త కారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు చూసారా. అలా సోల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఈ ఫారంలో అది ఎంత సాధన చేసుకోవాలో అది అయిపోయింది, అందుగురించి ఈ ఫారం వదిలేసి కొత్త ఫారం తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే నిజానికి మన లైఫ్ అన్నటువంటిది మనం అన్నటువంటిదిగా అనుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్ మనకు అండర్స్టాండ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఒక కారు మార్చడంలో వాడు ఎంత ఉత్సాహంగా చక్కగా ఇంతకన్నా ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి కారుకి వీడు ఎలా అయితే వెళ్ళిపోతుంటాడో, సొంత ఇల్లు ఉంది ప్రస్తుతం, సొంత ఇల్లు ఉంటే కాదు ఇంతకన్నా మంచి ఎమ్యూనిటీస్ తోటి కొత్త ఇల్లు వస్తుంటే ఈ ఇల్లు నమ్మేస్తే వాడు కొత్త ఇల్లు కొనేసుకుంటాడు. అంటే ఏంటి? సో అదే విషయం వీడి యొక్క లైఫ్ ఆస్పెక్ట్ లో కూడా సోల్ చూసుకుంటుంది. సో ఇక్కడ వీడికి అందేటువంటి ఎడ్యుకేషన్ చేసుకోవాల్సినటువంటి సాధన అయిపోయింది, ఇంకో కొత్త సాధన అవసరం. అందు గురించి ఈ దేహం అనేటువంటి వదిలేసింది, వాడు కొత్త దేహం గడిపోయింది. ఆ దేహం సోల్ అది జరుగుతుంటుంది. will increases not decrease as the consciousness or inner expansion of the life of the race vibrates ever to a faster and lighter rate of rhythm. Ever to a faster and lighter rate of rhythm. ఫాస్టర్ అంటే ఇంతకన్నా మనకి హై, ఇది ఎక్కువ. ఒక 10 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు వాడికి ఉండేటువంటి నాలెడ్జ్ వేరు, ఇప్పుడు చదువుతున్న వాడికి ఉండేటువంటి నాలెడ్జ్ వేరు కదా. సో హయ్యర్ రేట్ ఆఫ్ రిథమ్ అనేటువంటిది చోట్ల పనిచేస్తుంది. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంతకన్నా అడ్వాన్స్డ్గా ఉండేటువంటి వాడు అయిపోతుంది. ఇట్ ఈస్ నెసరీ లైక్ వైజ్ దట్ యు అరైవ్ at the realization that one of the principal objects of endeavor at the present time on the part of those whom you call the elder brothers of the race is to stimulate purely and coordinate the etheric body. This etheric body is not only the transmitter of prana, but is the medium of all the energies which we are considering. Its importance also lies in another directions. అంటే ఈ విషయాలు మనకి ఎథరిక్ బాడీ గురించి మనకి అంటే ఎథరిక్ గా వీడు అప్లిఫ్ట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఆస్పెక్ట్ లో అలా అక్యుములేట్ అయితే అనుకోవడంగా కాకుండా ఎథరిక్ లెవెల్లోకి వీడు వెళ్ళిపోతారు. మనం ఈ విషయం ఏదో చెప్పుకున్నాం. సో ఎథరిక్ బాడీ ఇస్ నథింగ్ బట్ ది, సో ఫిజికల్ బాడీలో ఎథరిక్, డెన్స్ ఫిజికల్, ఇలా రెండుగా మనం చెప్పుకున్నాం ఇవన్నీ లెసన్స్. సో డెన్స్ ఫిజికల్ లో నుంచి వీడు ఎథరిక్ ప్లేన్స్ లో వీడు అప్లిఫ్ట్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఇది సాధన అనేటువంటి వెళుతున్నటువంటి విషయం.
కనుక ఈథరిక్ ప్లేన్స్ లో మామూలుగా ఈథరిక్ బాడీ మనకి ప్రాణశక్తి మాత్రమే ఇస్తుందని కాదు, దానికి ఇంకా చాలా యాక్షన్స్ ఉన్నాయి. అవి కొంతవరకు మన కాస్మిక్ ఫైర్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మళ్ళీ మనకు కొంచెం పాయింట్స్ చెప్తున్నారు. ఈ 5 పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 is being of physical plane matter. Literally, etheric consciousness is the next step ahead for the race. This will demonstrate at first the ability to see etherically and to cognize etheric matter. So etheric body మనకి ఏం చేస్తుందంటే చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ మ్యాటర్ తోటి మనకి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. మనలో ఉన్నటువంటి ఎథరిక్ బాడీ చక్కగా వైబ్రేటరీ ఆస్పెక్ట్ లో ఉందనుకోండి చక్కగా, అప్పుడు ప్రతి మన మన చుట్టూతో ఉండేటువంటి ఫిజికల్ గా మనకు కనిపించేటువంటి పదార్థములు, వస్తువులు, వీటన్నిటికీ కూడా ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్ తోటి వీటి కనెక్టివిటీ ఉంటుంది. అది దేని చేత వస్తుందంటే వీటిలో ఉన్నటువంటి ఎథరిక్ మ్యాటర్ వీడికి ఆ విజన్ అనేటువంటిది అందిస్తుంది. వీడి దగ్గర ఉన్నటువంటి కీనే దాన్ని ఓపెన్ చేయగలరు. ఇక్కడ ఉన్నటువంటి కీ ఓపెన్ అవ్వాలంటే వీడి దగ్గర ఉన్నటువంటి ఎథరిక్ మ్యాటర్ చక్కగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎథరిక్ మ్యాటర్ చక్కగా ఉండాలంటే అదంతా మనకి కాస్మిక్ ఫైర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అది అప్పుడు చెప్పుకోను. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ it is the field of exploration immediately ahead of the modern scientists. In 10 years' time, many medical practitioners will be recognizing it as a fact of nature. So, the modern scientist గా ఉన్నటువంటి వాడు, మెడికల్ గా ఉన్నటువంటి వాడు ఎథరిక్ ప్లేన్ ని దాని వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విజనరీలోకి వెళ్తారు. అంటే తలనొప్పి వచ్చింది అంటే తలలో మీకు ఎంఆర్ఐ తీశారు, సిటీ స్కాన్ తీశారు, అందులో ఏం ప్రాబ్లం లేదు, అయినా మీకు తలనొప్పి వస్తుందంటే కాజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ హెడ్, but it exists above your head. That may be your thinking pattern or your conditions or what. అలా వెళ్ళిపోతున్నాడు వాడు. గురించి వాటికి మీరు అక్కడ సెట్ చేసుకుంటే ఇక్కడ మీకు హెడేక్ సెట్ అయిపోతుంది. సో అలా ఎథరిక్ ప్లేన్స్ లోకి మెడికల్ సైన్స్ సైంటిస్టులు కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క పరిశోధన అనేటువంటిది వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. Most of the diseases that the physical body suffers from at present have their roots in the etheric body. There are few, if any, purely physical diseases. Diseases have its source in astral and etheric conditions. Diseases has its source in astral and etheric conditions. Unless we rectify our astral and etheric conditions, we cannot control the diseases. ఇదంతా మనకి హోమియోపతి కూడా చెప్పేటువంటి విషయం. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఇస్ the secret of safe and sane clairvoyance and clairaudience depends upon the purification of the etheric vehicle. మనకి etheric vehicle చాలా ప్యూరిఫైడ్ గా ఉందనుకోండి, చాలా చక్కగా వీడికి etheric బాడీ ఉంటే చక్కగా వీడికి క్లేర్వాయన్స్, క్లేరాడియన్స్, పరమగురువుల యొక్క వాళ్ళ యొక్క వాక్కు ప్రతిరోజు వీడి చక్కగా ప్రేయర్లు చేసుకుంటూ ఉంటే మాస్టర్ ఈరోజు వీడికి ఇచ్చేటువంటి శిక్షణ, సాధన ఇవన్నీ చక్కగా అలా వెళ్తాను. అంటే దానికి కావాల్సింది ఏంటంటే చక్కటి ఎథరిక్ బాడీ చక్కగా మనకు ఉండేట్టుగా మనం చూసుకుంటే చక్కగా క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్ ఇటువైపు వెళ్ళకూడదు ఈరోజు అనుకుంటాడు, అంతే వెళ్ళడు వీడు. చక్కగా వీడికి చోట్లో ఉన్నటువంటి ఎథరిక్ ప్లేన్ తోటి వీడి కనెక్టివిటీ చక్కగా ఎస్టాబ్లిష్ అవుతుంది. క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయన్స్ వీడి చక్కగా అవుతుంది. సో అవి ఏర్పడాలంటే వీడికి యొక్క ఎథరిక్ బాడీ చక్కగా ఉంది. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఇస్ ద ఎథరిక్ ఎమనేషన్స్ ఆఫ్ పీపుల్ కెన్ బి గ్రేట్ అండ్ contaminators in the purification. Therefore, of this body lies the secret of a sweeter and saner humanity. So, etheric body anatondidi sweeter and saner humanity. So, etheric planes toti connectivity anatondidi వీడు పెట్టుకుంటూ ఉన్నప్పుడు వీడికి అంతా కూడా ఒక చివుల్లో ఉన్నటువంటి ఎథరిక్ బాడీ తోటి వీడి కనెక్టివిటీ అనేది పెట్టుకుంటూ ఉండడం చేత వాడి యొక్క స్వీటర్ అండ్ సేనర్ హ్యుమానిటీ అంటే దట్ ఈస్ ద రియల్ కనెక్టివిటీ దట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఎథరిక్ ఎమనేషన్స్ ఆఫ్ పీపుల్ కెన్ బి గ్రేట్ కంటామినేటర్స్. సో వీడు ఎప్పుడైతే వీడు ఎథరిక్ ప్లేన్ లో వీడు ఉంటాడో ఎదుటి వాడికి కూడా వీడి నుంచి ఎథరిక్ ప్లేన్ లో వాడికి కావాల్సినటువంటి రెక్టిఫికేషన్స్ జరిగి వాడు కూడా ఆ కండిషన్స్ లో పడిపోతాడు. చక్కగా వీడు ఒక ఎథరిక్ ప్లేన్ వీడిది బాగుందను, అటువంటి వాడి చుట్టూతో ఒక 2-4 చేరారు, వాళ్ళ ఒక ఎథరిక్ మ్యాటర్ కూడా చక్కగా ఇదైపోతుంది. Hence the importance of the etheric. There are many other reasons which will later be emphasized. In beginning to form your ideas on the subject, however, it is the part of the wisdom to adhere to wide generalization until the whole matter has taken clear shape in your mind. Work on the etheric body, however, from the standing of the hierarchy is not confined only to the bodies of man. It is a planetary process. The etheric body
of the earth itself is being subject to definite stimulation, the spirit of the earth, that mysterious entity, not the planet Logos, is being vivified in a new sense, and in the vivification, many interesting developments eventuate. Many interesting developments. సో ప్లానెటరీ యొక్క ఎథరిక్ బాడీ అన్నటువంటిది కూడా ప్రస్తుతం అప్లిఫ్ట్ అది అన్ఫోల్డ్ అవుతుంది చక్కగా. సో అది మీకు చక్కగా అది దర్శనం అవడం అన్నటువంటిది ఇంకా బాగా మనం ఎథరిక్ బాడీలో మనం చక్కగా ఉంటుండడం అన్నటువంటిది చేసుకుంటే ఇప్పుడు ప్లానెటరీ యొక్క ఎథరిక్ అన్నటువంటిది కూడా మనకు చక్కగా దర్శనం అవుతుంది. అది ఎలా ఉంటుంటుందంటే కనుక బై అన్ ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది ఎథరిక్ ఆటమ్స్ caused by the coming of the ceremonial ring. This must not be pictured as a sudden and violent change. From the standpoint of the human student, the rate of increase is apparently so slow and gradual as to be inappreciable. Nevertheless, the stimulation exists, and in the course of centuries will be recognized. Ceremonial magic, ceremonial ray, that is the seventh ray. సెవెంత్ రే ఆస్పెక్ట్ ఎలా ఉంటుందంటే అసలు ఒక 20 ఏళ్ల క్రితం మానవుడు ఉంటున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్స్ వేరు, ఈ రోజు మానవుడు ఉంటున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్స్ వేరు. సో ఎక్కడ కూడా వాడికి తెలిసేట్టుగా మార్పు అనేటువంటిది ఉంటుందండి సెవెంత్ రే ఆస్పెక్ట్. అలా సున్నితంగా తెలియకుండా అలా వాడిని అడుగులు వేయించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అంటే ఎంత సున్నితంగా ఉంటుందంటే చిన్నపిల్లాడికి వాడిని తల్లి వాడికి అడుగులు వేయించడం నేర్పిస్తుంటుంది సరే, వాడికి తెలియకుండా వాడి చేత అలా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బాబు దానా అంటుంటుంది. వాడికి ఇంత దూరం నడిచాడని తెలియకుండా అడుగులు వేస్తున్నటువంటి వాడు ఈ రూమ్ లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వాడు నడిచేస్తాడు. సో అది ఎట్లాగో ఈ సెరిమోనియల్ రే అనేటువంటిది జీవుల చేత ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళల్లో ఆ మార్పు అనేటువంటిది అలా చేయించుకుంటూ తీసుకెళ్ళిపోతుంది. అసలు ప్రపంచమే ఆ రకంగా అలా తిరిగిపోతుంది. ఎటు వెళ్ళిపోతుంది చూసుకుంటే తెలుస్తుంది. కానీ నిద్రపోతున్నటువంటి వాడికి ప్రయాణికుడికి వాడికి ఏం తెలియకుండా ట్రైన్ అలా వెళ్ళిపోతుంటుంది సరే. అలా ఈ సెరిమోనియల్ రే అనేటువంటిది ప్రస్తుతం ఈ మొత్తం ఈ ప్రపంచం ఈ సౌరమండలం అంతా కూడా ఒక అప్లిఫ్ట్మెంట్ అనేటువంటి దానిలోకి వెళ్ళిపోతుంది. సో సెరిమోనియల్ అన్నటువంటిది జరుగుతున్నటువంటి విధానం వీడు చక్కగా తెలుసుకోవడం చేత ఏమవుతుందంటే నెక్స్ట్ పాయింట్ ఇస్ బై ద ప్లే ఆఫ్ సర్టెన్ astral forces on the etheric body that leads to slow but definite changes in the internal structure of the atom, the coming into consciousness of another of the spirale, and a general tightening up of the whole cosmos of the atom, general tightening. సో దీనికి ఈ సెరిమోనియల్ అన్నటువంటి జరగడంలో ఇంకొకటి ఈ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది అవడంలో ఈ ఎర్త్ లో ఎథరిక్ అన్నటువంటి జరగడంలో ఏం జరుగుతుందంటే ఆస్ట్రల్ ప్లేన్ నుంచి కొంత ఎనర్జీ అనండి లేదా కొంత చేంజెస్ అన్నటువంటిది ఎథరిక్ ప్లేన్ లోకి తీసుకొచ్చి ఈ యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఆర్ యాటమ్ యొక్క వైబ్రేటరీ ఆస్పెక్ట్స్ అన్నటువంటివి మారిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ చోటులో ఉన్నటువంటి సౌరమండలం అంతా కూడా ఒక న్యూ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటి దానిలోకి అలా తిరిగిపోతాం. ఇది దేని చేత జరుగుతుందంటే కాస్మిక్ ఆస్ట్రల్ నుంచి కాస్మిక్ ఫిజికల్ కి వచ్చేటువంటి రేస్ వలన ఈ అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటి జరుగుతుంది. Third point is by the use on the inner planes by the Mahachohan of one of the powerful talisman of the seventh ray. ఈ మహాచౌహాన్ అనేటువంటి ఆయన ఈజ్ మనం చదువుకున్న మహాచౌహాన్ గారి గురించి వరకు. సో హీఈస్ ఆఫ్ థర్డ్ రే. సో సెవెంత్ రే ఆస్పెక్ట్ అనేటువంటిది ఆయన లీడప్ చేస్తూ ఉన్నటువంటి వారు. అంటే థర్డ్ రేలో 4, 5, 6, 7. సో సెవెంత్ రే ఆస్పెక్ట్ అనుకుంటే దానికి తగ్గట్టుగా మహాచౌహాన్ అన్న ఈ మాస్టర్ ఈ అప్లిఫ్ట్మెంట్ కి దోహదపడుతూ ఉన్నారు బై ద యూజ్ ఆఫ్ ది ఇన్నర్ ప్లేన్స్ బై ది మహాచౌహాన్. అంటే వీటిలో ఎటువంటి బాడీ స్ట్రక్చర్, బాడీ అంటే డోంట్ థింక్ ఓన్లీ ఫిజికల్, దెర్ ఆర్ 7 ప్లేన్స్. ఈ 7 ప్లేన్స్ కి తగ్గటువంటి బాడీ వీడికి ఇస్తున్నారు. సో ఎటువంటి బాడీ, ఎటువంటి మైండ్, ఎటువంటి మనస్సు వీడికి ఇవ్వడం చేత ఇన్నర్ ప్లేన్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే వీడికి ఈజీగా వీడికి ఏర్పడుతుంది. అటువంటి స్ట్రక్చర్ వీడికి ఏర్పాటు చేసి వీడికి ఇస్తున్నారు మహాచౌహాన్. దీని గురించి ఇంకొంచెం పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.